అందరికీ నమస్కారం. గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం సంక్రాంతికి చేసుకునే నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కప్ నువ్వుల్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళంతా పోయిన తర్వాత ఒక బట్ట పైన ఆరేసుకోవాలి. ఎండలో ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒక అరగంట పాటు కొద్దిగా ఇలా మాయిశ్చర్ ఉన్నప్పుడే మనం ఒక కడాయిలోకి వేసి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి, లేకపోతే లడ్డూలు టేస్టీగా ఉండవు. కొద్దిగా రంగు మారి చక్కటి అరోమా వచ్చిందంటే మన నువ్వులు ఇంకా వేగిపోయినట్టే. చూసారు కదా, ఇలా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు పాకం చేసుకోవడానికి ఒక గిన్నెలోకి 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్ నువ్వుల కోసం నేను ఇక్కడ 3/4 కప్ బెల్లం వేస్తున్నాను. ఇది చక్కగా మెల్ట్ చేసేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ కడాయిలో అయితే ఉండలు చేద్దాం అనుకుంటున్నామో దాంట్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకా లో టు మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చేంత వరకు బాయిల్ చేస్తూ ఉండాలి. మనకి ఇలా చూస్తూ ఉండాలి కన్సిస్టెన్సీ. చూసారు కదండి, ఇప్పుడు కొద్దిగా గట్టిపడింది. ఇంకాస్త గట్టిపడిన తర్వాత డ్రాప్స్ కొద్దిగా మెల్లమెల్లగా పడుతూ ఉంటాయి. అప్పుడు ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని చెక్ చేసుకోవచ్చు. మనం ఇలా వాటర్లో కొద్దిగా వేసి చూసామంటే ఇలా ఉండలా ఫామ్ అవుతుంది. ఇంకా మన పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలైచీ పౌడర్ ఆప్షనల్ మాత్రమే, కొద్దిగా గీ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులను వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా చేయాలండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే పాకం ఇంకా చాలా గట్టి పడిపోతుంది. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి గీ రాసుకొని ఇంకా మనం లడ్డూలు చేసుకోవడం అండి. మీకు కావాల్సిన సైజులో చేసేసుకోవచ్చు. ఇలా అన్ని లడ్డూలు చేసేసుకోవాలి. ఒకవేళ మీకు డ్రై అయిపోయింది, ఇంకా లడ్డూలు కట్టుకోవడానికి రావట్లేదంటే కొద్దిగా వేడి చేశారంటే మళ్ళీ అది మెల్ట్ అయిపోతుంది. మీరు ఇంకా లడ్డూలు చేసేసుకోవచ్చు దాంతో కూడా. హెల్తీ టేస్టీ నువ్వుల లడ్డూలు మీరు తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన ఛానల్లో అన్ని ఆనియన్ గార్లిక్ లేకుండా రెసిపీస్ ఉంటాయి. అన్నిటికీ సపరేట్ ప్లేలిస్ట్ ఉంటాయి. తప్పకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకో చక్కటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.